భర్తని నువ్వు జైలు పాలు చేశావా? వద్దు, ఆయన అమాయకుడు. నువ్వేం చేయమన్నా చేస్తాను. నాకు పతి భిక్ష పెట్టు అంటూ నీ కాళ్ల మీద పడతాననుకున్నావా? చూడు, ఆ ల్యాండ్లో నాకు భాగమున్నా దాన్ని మా అన్నయ్య పేదలకిస్తానన్నాడు. పేద జనం ముఖ్యమా, లేకపోతే నీ మొగుడి ప్రాణాలు ముఖ్యమా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను హరికృష్ణ చెల్లెల్ని. మంచికి ప్రాణాలిస్తాం మేము. నీలాగే ఆ శ్రీముఖి కూడా విర్రవీగిపోయింది. చివరికి ఏమైంది? నీ గతి అంతే. ఈ నిషా అందరిలా కాదు. నేను అనుకున్నది అతి త్వరలోనే జరగకపోతే ఏమైనా చేస్తాను. బాగా ఆలోచించి సంతకం పెట్టు. లేదనుకో, శ్రీముఖిని చంపిన నాకు నీ మొగుడు పెద్ద లెక్కేం కాదు. నీ అన్నయ్య ఎలాగూ లేడు, ఇక రాడు కూడా. ఇక మిగిలింది నువ్వు. సైన్ చేయడం తప్ప నీకు మరో దారి లేదు. నీ నుంచి నిజాలు రాబట్టాలని కావాలని రెచ్చగొట్టి మాట్లాడాను. నేను దాచిపెట్టిన విషయాల్ని బయట పెట్టాల్సిన సమయం దగ్గర పడింది. దేవ్, నీకేం కాదు. నువ్వు ఈ కేసు నుండి బయటికొస్తావు. ఎలా రప్పించాలో నాకు తెలుసు. సుభద్రని ఎవరు కిడ్నాప్ చేశారో, శ్రీముఖిని ఎవరు చంపారో అర్థం కావట్లేదు. ఎవరు చేసుంటారు ఇదంతా? నన్ను ఈ మర్డర్ కేసులో ఇరికించి ఏం సాధించాలనుకుంటున్నారు? అసలు సుభద్ర సేఫ్గానే ఉందా? నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీలాంటి వాళ్ళు జాలిపడే పొజిషన్లో నేను లేను. పైకల అంటున్నావు గాని నీ లోపల యుద్ధాలే జరుగుతున్నాయి. అది నాకు తెలుసు. భార్య కిడ్నాప్, నీ మీద మర్డర్ కేసు. భార్యని రక్షించుకోలేవు, ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఐ నో యు ఆర్ ఎ గుడ్ పర్సన్. కానీ పనికిరాని మంచితనాన్ని పక్కన పెట్టాయి. కడుపుతో ఉన్న నీ భార్య క్షేమంగా నీ దగ్గరికి రావాలి అన్నా, నువ్వు ఈ కేసు నుండి బయటపడాలి అన్నా నీకు ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి ఏంటి అని అడగవా? చెప్పు, ఏంట మార్గం? నిషా. తన పవర్ ఏంటో నీకు తెలీదు. ఏంటి తన పవర్? టచ్ చేశానని సారీ చెప్పించుకోవడం, మీనింగ్లెస్ గా బెదిరించడమా? అది తన యాటిట్యూడ్. అది నువ్వు నేను మార్చలేము. కానీ తను గట్టిగా అనుకుంటే నీ తల రాతనే మార్చేస్తుంది. నాకైతే నమ్మకం లేదు. అరే, అక్కడే నువ్వు నిషాని తక్కువ అంచనా వేస్తున్నావు. నిషా వెనక డబ్బుంది, అంతకు మించి పొలిటికల్ పవర్ ఉంది. అయితే మినిస్టర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ భార్యని నీకప్పచెప్తుంది. శ్రీముఖిని నువ్వు హత్య చేయలేదని నిన్ను నిర్దోషిగా బయటికి రప్పిస్తుంది. సో మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒక్కటే. ఏంటది?
నిషా గారు చెప్పినట్టు ఫాలో అయిపో. 500 ఎకరాల ల్యాండ్ పేపర్స్ మీద సంతకం చేసేయి. నువ్వు అడిగినంత డబ్బిస్తుంది. తన సపోర్ట్ ఉంటే నీ కంపెనీకైనా సుభద్ర గారి హాస్పిటల్కైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నీకు వేరే దారి లేదు. ఒకవేళ నువ్వు కాదన్నా ఆ ల్యాండ్ ఎలా స్వాధీనం చేసుకోవాలో నిషా గారికి బాగా తెలుసు. చూడండి, అసలు ఆ ల్యాండే నాది కాదు, మా బావ నా భార్య సుభద్రలది. దాని మీద సంతకం మా బావ అయినా పెట్టాలి, లేకపోతే నా భార్య అయినా పెట్టాలి. ఆ, ముందు మీరు పెట్టండి. మిగతా మ్యాటర్ నిషా గారు చూసుకుంటారు. మీ బావగారు ఎలాగూ లేరు. మీ మిస్సెస్ని ఎలా కన్విన్స్ చేయాలో నిషా గారికి బాగా తెలుసు. నా భార్య కిడ్నాప్ అయింది కదా, మరి నిషా ఎలా కన్విన్స్ చేస్తుంది? ఆ, అంటే అంటే సుభద్ర ఎక్కడుందో నిషాకి తెలుసా? ఆ, అదే ఎక్కడుందో తెలుసుకుంటుంది. నేను చెప్పాను కదా, అది తనకు పెద్ద పనేం కాదు. మరి నువ్వేమంటావు? సంతకం పెడతా. గుడ్. నాకు తెలుసు నీ భార్య అంటే నీకు ప్రాణం. పైగా తను ప్రెగ్నెంట్. అందుకే సుభద్రను తీసుకుని నిషాన్ రమ్మనండి. సుభద్రకి నచ్చజెప్పి నేను తను ఇద్దరం కలిసి సంతకాలు పెడతాం. ఆ, ముందు మీరు సైన్ చేయండి. నేను చేసిన పెద్దగా యూజ్ కాదు, చెప్పానుగా. సైనింగ్ అథారిటీ మా బావకి సుభద్రకి మాత్రమే ఉంది. సుభద్రని నా ముందు ఉంచితే నిషాకి ఏం కావాలో నేను సుభద్రని కన్విన్స్ చేసి చెప్తాను. అయితే వెంటనే ఈ విషయం నిషా గారికి చెప్పాలి. ఒకవేళ సుభద్ర ఎక్కడుందో నిషాకి తెలుసా తెలీదా? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, దేవ్ సంతకం పెడతానన్నాడా? పెడతా అన్నాడు మేడం, కానీ ఒక మెలిక పెట్టాడు. ఏంటది? సుభద్రని తీసుకురమ్మంటున్నాడు. సుభద్రని కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పేశావా? నేనెందుకు చెప్తాను మేడం? సంతకం పెడితే నీ భార్యని నిషా గారు తీసుకొస్తారని చెప్పాను. కానీ వాడు నా భార్యను తీసుకొస్తేనే సంతకం చేస్తాను అంటున్నాడు. ఏం చేద్దాం మేడం? సుభద్రని తీసుకొస్తారా? సుభద్రని తీసుకొస్తే మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఓ, పవర్ ప్రాజెక్ట్ నా డ్రీమ్. దానికి కావలసిన 500 ఎకరాలు నా చేతికి రావాలంటే నాకున్న ఒకే ఒక్క హోప్ సుభద్ర. దాన్ని దేవ్ దగ్గరికి తీసుకొస్తే ఇద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎస్కేప్ కాకుండా ప్లాన్ చేద్దాం మేడం. అది కుదరకపోవచ్చు. వన్స్ సుభద్ర బయటికొస్తే మన చేతికి ల్యాండ్ రానట్టే. దేవ్లా సుభద్ర ఏవి అమాయకురాలు కాదు. తననంత అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అయితే ఇప్పుడేం చేద్దాం మేడం? ఏం చేయాలో నేను డిసైడ్ అయ్యాను. సుభద్ర వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే చచ్చినట్టు సంతకం పెడుతుంది.
సంస్కారంగా చెప్తున్నాను. చెప్పులు బయట వదులుతావా లేదంటే మెడ పట్టుకొని బయట గెంటమంటావా? లోనికి రావచ్చా? 500 ఎకరాల కోసమైతే రానవసరం లేదు. నేనొచ్చింది 500 ఎకరాల కోసం కాదు, మీ ఐదోతనం గురించి మీకు చెప్పడానికి. ఆయన గురించా? రండి. హరికృష్ణ గారు కూర్చునే కుర్చీ ఆయన లేకుండా ఎంత వెలితిగా ఉందో నాకింకా గుర్తు. ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చినప్పుడు హరికృష్ణ గారిని ఏకవచనంతో పిలిచాను. మీరప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యారో నేను చూశాను. మీ భర్త కుర్చీలో నేను కూర్చుంటే మీరెంత ఫైర్ అయ్యారో నేను గమనించాను. తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. మీరెందుకొచ్చారో అది చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీ భర్త అంటే మీకు ఎంత ప్రేమో ఎంత ప్రాణమో తెలిసొచ్చింది. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలని, చెప్తే ఏమవుతుందోనని అలా అని చెప్పకుండా ఉండలేక వచ్చాను. అదేదో త్వరగా చెప్పి మీరు బయలుదేరితే బాగుంటుంది. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? సంబంధం లేకుండా ఏంటా ప్రశ్న? సంబంధం ఏంటో నేను చెప్పిన తర్వాత కదా మీకు తెలిసేది. చూడండి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా భర్త అప్పు చేసి పారిపోయాడని, హత్యా ప్రయత్నం చేశాడని నిందలు వేసినా ధైర్యంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ అసత్య ప్రచారాలకు మా ఆయనే వచ్చి జవాబిస్తారనే నమ్మకం. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? హరికృష్ణ గారు, మీ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు మా ఇంట్లోకి చెప్పులతో వచ్చినా, నా భర్త కుర్చీలో కూర్చున్నా అది అహంకారం అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు చేసింది నీ సాడిజానికి పరాకాష్ట. వెళ్ళిపో. ఇంకొక క్షణం నా ముందు ఉన్నా చంపేస్తాను నిన్ను. వదినా, ఇంకా ఇవిడితో మాట్లాడేందుకు? ఇక్కడే దీన్ని చంపి పాతేస్తాను. ఏయ్, నీకే చెప్పేది, మొచ్చేతుల్లో చావక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చెప్పడానికా వచ్చావు? వా అవతలకి. వెళ్తావా మెడపట్టి బయటికి గెంటమంటావా?
నిషాన్ని టచ్ చేసిన వాళ్ళు ఏవయ్యారో నీకు తెలీదు. నువ్విన్ని మాటలన్నా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? ప్రాణంగా ప్రేమించిన భర్త చనిపోయాడు అంటే ఎవరైనా నీలాగే బిహేవ్ చేస్తారు. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. మా ఆయన చనిపోవడం ఏంటి? నేను నమ్మను. అయితే నీ భర్త ఏమయ్యాడు? నీకు ఫోన్ చేశాడా? కనీసం మెసేజ్ చేశాడా? ఎందుకు చేయలేదు? ఊర్లో ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని అపనిందనలు పడినా ఎందుకు రావడం లేదు? ఏదో కారణం ఉండుంటుంది. అంత మాత్రాడా చనిపోయాడంటావా? అయినా మా హరిబాబుని చంపాల్సినంత అవసరం ఎవరికుంది? అలా జరిగితే మా సుభద్రకకు తెలియకుండా ఉంటుందా? మాతో చెప్పకుండా ఉంటుందా? చెప్పు. చెప్పనా? చెప్తే నమ్ముతారా? నమ్మినా తట్టుకుంటారా? హరికృష్ణ గారు సుభద్ర చేతిలోనే చనిపోయారు. సుభద్ర చేతిలోనే చనిపోయారు. చేతిలోనే చనిపోయారు. దేవ్ సుభద్రలే ఆ శవానికి నిప్పంటించారు. ఆ శవానికి నిప్పంటించారు. శవానికి నిప్పంటించారు. హే, ఏం మాట్లాడుతున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? హ, ఎన్నాళ్ళు ఆ శ్రీముఖి ఇలాంటి నాటకాలు ఆడేది. మా హరిబాబుకు సుభద్రకు మధ్య లేనిపోని గొడవలు పెట్టేది. అది చచ్చింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? హరికృష్ణ చనిపోయిన సంగతి శ్రీముఖికి తెలుసు కాబట్టే దేవ్ శ్రీముఖిని చంపాడు. ఆ సంగతైనా తెలుసా మీకు? చూడు, నీ నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తాననుకుంటున్నావా? చూడు, సుభద్రకి మా ఆయనంటే ప్రాణం. తన అన్నయ్యను తన చేతులతో చంపిందంటే నువ్వు కాదు, ఆ దేవుడే దిగవచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరిక్కడ. నీకు పిచ్చెక్కింది. అందుకే ఏ సాక్ష్యాలు లేకపోయినా సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేదని ఎవరన్నారు? అది లేకుండా నిన్ను ఇంటికి ఎలా వస్తాను? చూస్తావా? చూస్తావా? చూడు. నీ భర్త హాస్పిటల్లో చనిపోతే మూడో కంటికి తెలియకుండా సుభద్ర దేవులు దహన క్రియలు జరిపించారు. అందుకే అదే హాస్పిటల్లో ఉన్న నీకా సంగతి చెప్పకుండా దాచారు. చివరికి నీ భర్త చితాభస్మం కూడా నీకు లేకుండా చేశారు. ఈ వీడియో నీకు ఎలా వచ్చింది? హరికృష్ణ గారి గురించి ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది. ఇప్పటికైనా నమ్ముతావా? తన అన్నయ్య చనిపోతే ఆ 500 ఎకరాల ఆస్తి తన సొంతమవుతుందని ఈ విషయాన్ని దాచిపెట్టి కిడ్నాప్ అయినట్టు నటిస్తుంది సుభద్ర.
శిరీష శిరీష ఏమైంది వదినా? శిరీష వదినా అమ్మా శిరీష సింహ డాక్టర్ని తీసుకురావాలి శిరీష అమ్మ శిరీష శిరీష ఒరేయ్ ఏంటిది నేను ఊళ్ళో లేకపోయేసరికి ఇంత రచ్చ జరిగిందా? ఈ మ్యాటర్ తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా? అవును పాపం. వైజాగ్ లో ఆటో కోసం పరిగెత్తాడు, తర్వాత బస్సు కోసం పరిగెత్తాడు, ఆ తర్వాత ట్రైన్ కోసం పరిగెత్తాడు. ఏది దొరక్క ఇదిగో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు పాపం. ఇక్కడ పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఓ సారీ. ఒరేయ్ అలా ఊరికే కూర్చొని ఆలోచిస్తే సరిపోదు. ఎవరి కాళ్ళు పట్టుకోవాలో అదే ఆలోచించు. ఏంటి నువ్వు అనేది? ఒరేయ్ నాకన్నీ తెలుసు. ఉన్నట్టుండి సుభద్ర కిడ్నాప్ అవడం ఏంటి, మన దేవ్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంటి? నేను మన లాయర్ గారితో మాట్లాడాను. ఏమన్నాడు? శ్రీముఖిని దేవు చంపినట్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్లున్నాయి, ఈ కేసు నుంచి తప్పించుకోవడం కష్టమన్నారు. అన్నాడా? అంటాడు. ఎవరైనా ఇలాగే అంటారు. బావా వాళ్ళు వీళ్ళు అండం కాదు, ఈ సిచ్యువేషన్ లో నువ్వేమంటావో అది చెప్పు. నన్ను అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒకటే పరిష్కారం ఉంది. అదేదో చెప్పండి మావయ్య. సుభద్ర ఒట్టి మనిషి కూడా కాదు, తను ఎలా ఉందోనని నాకు చాలా భయంగా ఉంది. దేవు మీద కేసు ఫైల్ అయితే బయటికి రావడం కష్టం అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అది చెప్పండి. వీటన్నింటికీ ఒకటే మార్గం. ఆ నిషా చెప్పినట్లు ఫాలో అయిపోవడమే. మా అన్నయ్య చనిపోలేదు. పర్వతనేని హరికృష్ణ బతికే ఉన్నాడు.